హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కై రివ్యూస్. నేను మీ సుధీర్. వెళ్ళే ముందు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నానండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఉంటే కనుక లైక్ చేయండి. ప్రతి ఒక్కరు మీ లైక్స్ నాకు చాలా సపోర్ట్ని ఇస్తుందండి. లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సో ప్లీజ్ మర్చిపోకుండా వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి కొత్తగా చూసే వాళ్ళు ఉంటే కనుక. సో మనం వీడియో కంటెంట్ ఇక్కడ భయంకరమైన డిస్కషన్స్ జరిగినాయి. థర్డ్ రౌండ్ ముందు డిస్కషన్స్ ఏం జరిగినాయి అంటే, రీతు గారు అనవసరమైన డిస్కషన్. రీతు గారు తనుజ ఏమో లోపలికి వెళ్ళిపోయింది. రీతు సంజన గారు మాధురి గారి దగ్గరికి వెళ్ళారు బాల్ కోసం. అదే కన్విన్స్ చేయమన్నారు కదా. సో రౌండ్ అయిపోయిన తర్వాత కన్విన్స్ చేయడానికి వెళ్ళినప్పుడు మాధురి గారు, మీరు ఎవరిని నామినేట్ చేస్తారో చెప్పండి, ఆ పాయింట్స్ నాకు వ్యాలిడ్ ఉంటే కనుక మీకు ఇస్తాను అని చెప్పేసి క్లియర్గా వాళ్ళు మాట్లాడుకున్నారు. అక్కడ మాధురి గారికి ఆల్రెడీ బర్నీ గారి మీద, దివ్య మీద కంప్లైంట్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళిద్దరు పేర్లు చెప్తే మనకి ఛాన్స్ వస్తుంది. అండ్ నామినేషన్ పాయింట్స్ కూడా అదే చెప్పారు. అండ్ దివ్య మీద నామినేషన్ పాయింట్ అయితే రీతుది కాదు, అది మాధురి గారిదే. మాధురి గారు చెప్పారు, నువ్వు ఇలా మాట్లాడు, నా డెసిషన్ నేను అప్పుడు చెప్తాను అని చెప్పేసి క్లియర్గా చెప్పుకున్నారు, వాళ్ళు మాట్లాడుకున్నారు. అండ్ సంజన గారు, రీతు గారు చాలా బ్రెయిన్ వాష్ చేశారు, మ్యానిపులేట్ చేశారు మన మాధురి గారిని బర్నీ గారి విషయంలో. ఇట్లా బర్నీ గారు అంటే తక్కువనే వాళ్ళకి ఇచ్చేస్తారు కదా బాలు, మన నామినేషన్ పాయింట్ చెప్పి చేయొచ్చు కదా అని చెప్పేసి వాళ్ళు ఏదో ప్లాన్ చేశారు. అదే విధంగానే థర్డ్ రౌండ్లో మనకు వచ్చేసరికి మాధురి గారికే దొరికింది. అండ్ శ్రీనివాస్తో బర్నీ గారు ఇదే డిస్కషన్లో సంజన గారు సంచాలక్గా మీరు కరెక్ట్ చేశాను, సంచాలక్గా నేనున్నప్పుడు అన్నీ కరెక్ట్ చేశాను అని చెప్పి మాట్లాడారు. అండ్ బర్నీ గారు బాల్ ఆడటానికి వెళ్ళారు మాధురి గారిని. ఇది అయిపోయిన తర్వాత మాధురి గారి దగ్గరికి బాల్ ఆడటానికి వెళ్ళినప్పుడు తనుజ వచ్చిందనమాట. తనుజ వచ్చి అక్కడ తనుజ చేసిన డిస్కషన్ ఏంటి, ఏం మాట్లాడుతున్నారు, ప్రతిదీ నా గురించే మాట్లాడుతున్నారు. ఇక్కడ ఆయన ఏదో చెప్పుకుంటున్నారు, ఇక్కడ తనుజ వచ్చి ఏదో చెప్పింది. అంటే తనుజకి మాధురి గారు కనెక్ట్ అయ్యారు కాబట్టి మాధురి గారు విన్నట్టు మీరే నా నామినేషన్, మిమ్మల్నే నామినేట్ చేస్తాను అని చెప్పేసి వెళ్ళారు. అయిపోయిన తర్వాత థర్డ్ రౌండ్ మన మాధురి గారికి బాల్ వచ్చిన తర్వాత రీతుకి ఇచ్చింది. రీతు ఏం చేసింది, ఇక్కడ ఫస్ట్ పాయింట్ రీతు నామినేషన్ చూడండి, బర్నీ గారు, దివ్య. ఇక్కడ మాధురి గారు ఇచ్చారు కాబట్టి బర్నీ గారి పేరు చెప్పింది. బర్నీ గారు ఏమని చెప్పింది, మీరు మాట ఇచ్చి మాట నిలబెట్టుకోవట్లేదు, ఏంటి పరిస్థితి, నాకు ఎప్పుడు హెల్ప్ చేస్తారు, అన్నీ వాళ్ళే చేసుకుంటూ వెళ్తారు కదా అని ఇక్కడ ఒక పాయింట్లో రీతు గారు బర్నీ గారిని అన్న పాయింట్లో తనుజకి హెల్ప్ చేస్తున్నారు, నాకు చేయట్లేదు, నాకు ఎందుకు మాట ఇచ్చారు, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోరు అని చెప్పేసి బర్నీ గారి మీద నామినేషన్ పాయింట్ వేసింది. అండ్ బర్నీ గారికి కూడా దాని మీద డిస్కషన్ చేసుకున్నారు. నేను టైం వచ్చినప్పుడు చేస్తాను, నేను అదే చెప్పాను క్లియర్గా, టైం వచ్చినప్పుడు చేస్తానని చెప్పాను. అలానే తనుజ గారికి చేశాను. నెక్స్ట్ నువ్వు ఓపిక పట్టలేకపోయావు, 1 వీకే కదా అయ్యింది, నువ్వు ఓపిక పట్టలేకపోయావు అండ్ నీకు కూడా చేసేవాడినేమో టైం వచ్చి ఉంటాయంటే, కెప్టెన్గా దాని తర్వాత అదే వీక్లో కెప్టెన్గా నాకు వచ్చినప్పుడు మీరు రాముకి సపోర్ట్ చేశారంటే, ఎస్ నేను రాముకే సపోర్ట్ చేస్తాను, ఎవరున్నా సరే. రాము నన్ను అడిగాడు, రాము ఫస్ట్ డే నుంచి నాతో ఉన్నాడు కాబట్టి నేను రాముకే సపోర్ట్ చేస్తా. నీకు టైం వచ్చినప్పుడు, నీకు సపోర్ట్ చేయాల్సి వచ్చిన టైం వచ్చినప్పుడు నేను నీకు సపోర్ట్ చేస్తాను అని చెప్పి ఆయన పాయింట్ అదే, ముందు ఏదో చెప్పాడో ఇప్పుడు కూడా అదే పాయింట్ మీద స్టిక్ అనే ఉన్నారు. సో అక్కడ సింపుల్, ఆయన మీద ఏదో 2 మాటలు మాట్లాడుకున్నారు, ఆయన అయిపోయిన తర్వాత నెక్స్ట్ నామినేషన్ దివ్యది. ఎంత వరస్ట్ ఇదంటే, మన సుమన్ గారిని అంటారు, మీరు సరిగ్గా పాయింట్ వేయరు, సరిగ్గా పాయింట్ మాట్లాడరని, అంతకన్నా వరస్ట్ ఇది. ఈ పాయింట్ దివ్య మీద పెట్టిన పాయింట్, నాకు ఆకలేసింది, టిఫిన్ లేట్గా వచ్చింది, అందుకని మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను, నా దోశ లేట్గా వచ్చింది కాబట్టి మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అంటుంది. అక్కడ అంతమంది జరిగిన దాంట్లో దివ్య ఏం చేసింది. అండ్ ఇంకా కామెడీ విషయం ఏంటంటే, మాధురి గారు వచ్చి బర్నీ గారిని సేవ్ చేస్తున్నానని చెప్పి దివ్యాన్ని నామినేట్ చేస్తారు. కేవలం ఒక దోశ లేటుగా వచ్చింది అండ్ తప్పు చేసింది వీళ్ళు, అండ్ మాధురి గారు వీళ్ళు తప్పు చేసి కుకింగ్ డిపార్ట్మెంట్లో, అండ్ మాధురి గారు వచ్చి దివ్యాన్ని నామినేట్ చేయటం ఇదే టాపిక్లో. అండ్ మాటలు వదిలేరు అక్కడ కూడా.
అది చూడు ఎంత పొగరుగా ఉందామా, ఎట్లా మాట్లాడుతుంది అది ఇది అని చెప్పి దివ్య గురించి మాట్లాడలేరు. ఇది మనకి ఎపిసోడ్లో చూపించింది. దాని తర్వాత ఎపిసోడ్లో చూపించింది ఇది ఇంతవరకు అయిపోతే ఇక్కడి నుంచి ఉన్న నామినేషన్స్ 2 నామినేషన్స్ పీక్స్ అసలు ఎట్లా అంటే తగ్గేదేలే అన్నట్టున్నాయి, అస్సలు తగ్గేదేలే అన్నట్టు ఉన్నాయి. ఒకటి కూడా కాదు, వైల్డ్ ఫైర్, భయంకరమైన ఫైర్ అనమాట. ఇక్కడ డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఇంకా మిగతా అంతా సోది డిస్కషన్లు అన్నీ జరిగినాయి, పర్సనల్ నామినేట్ వల్ల మన ఇది జరిగింది. అండ్ అసలు డైరెక్ట్ పాయింట్లోకి వెళ్ళిపోతాం. ఎందుకు ఇది మన సోది ఎంత మాట్లాడుకున్నా వీళ్ళ గురించి, వీళ్ళు మారరు, మన చెప్పేది వాళ్ళ దాకా రీచ్ అవ్వదు కాబట్టి జనాలకైనా రీచ్ అయిద్దని చెప్పటం తప్పించి, జనాలకి రీచ్ అవ్వాలి ఏం జరుగుతుంది ఏంటి అనే దాని గురించి మాట్లాడుతున్నానే తప్పించి వాళ్ళకి ఎట్లా రీచ్ అవ్వదు, జనాలైనా అర్థం చేసుకుంటారు ఎవరు ఎలా ఉంటున్నారు ఏంటి అనేది. ఇది పర్సనల్గా నా పర్సనల్ ఒపీనియన్ అంతే. సో ఫోర్త్ రౌండ్లో గౌరవ్ తీసుకున్నాడు. గౌరవ్ గుప్తా ఫైట్ చేశాడు, బాల్ తీసుకున్నాడు, సంజన గారికి ఇచ్చారు. అండ్ సంజన తీసుకెళ్ళి మన రాము, సంజన నామినేషన్స్ వచ్చేసరికి రాము అండ్ భరణి. ఇక్కడ సంజన గారు కూడా రాము మీద అస్సలు పాయింటే లేదు, కావాలని రాము మీద వేయటం. అండ్ రాము మాట్లాడినంతసేపు దాదాపు హాఫ్ అన్ అవర్ కంటిన్యూగా 20 minutes, హాఫ్ అన్ అవర్ కదలేండి, ఒక 20 minutes కంటిన్యూగా మాట్లాడుతూ నామినేషన్ పాయింట్ అని అంటే రాము పాపం ఓకే 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 అంటా ఉన్నాడు. అన్న తర్వాత అయిపోయింది మీరు చెప్పండి అని అంటే, అయిపోయిందా నేను చెప్పచ్చా అని అంటే, లేదు 2 minutes నాకు అసలు ఓపిక లేదు, 2 minutesలో చెప్పి నేను వెళ్ళిపోయి కూర్చుంటా అంటే, మీరు చెప్పిన గంటైనా 2 గంటలైనా అందరూ వినాలి, వాళ్ళు చెప్తుంటే మీరు వినరు. ఇది సంజన గారు ఫస్ట్ నుంచి ఇదే ఉంది. నేను వినను, నేను ఇంతే, అందుకనే బిగ్ బాస్ నుంచి కూడా తిట్లు పడుతున్నాయి అప్పుడప్పుడు. ఆ బెడ్ టాస్క్ గురించి వచ్చింది. వినను అనేది అసలు ఎలా, ఇది వినను అంటారు, అక్కడ ఎవరు నోరు తెరిచి మాట్లాడరు. అదే నాకు అర్థం కావట్లేదు, ఎందుకు నోరు తెరిచి మాట్లాడలేకపోతున్నారు కంటెస్టెంట్లు అందరూ, ఎందుకు సంజన అంటే అంత భయం చూపిస్తున్నారు, సారీ ఎందుకు అంత భయం చూపిస్తున్నారు, ఎందుకు అలా ఉంటున్నారు, అదే అర్థం కాంది. సో అక్కడ పాయింట్ ఏంటంటే, బెడ్ టాస్క్లో ఫెయిల్డ్ సంచాలక్, భరణి చెప్పినట్టు బెడ్ టాస్క్లో ఫెయిల్డ్. ఎందుకు, గుండల్లాగా 4 వచ్చి ఒక అమ్మాయి మీద పడుతుంటే నువ్వు అది ఆపలేకపోయావు. అది గేమ్లో అలానే జరిగిద్ది. అసలు మీరు బిగ్ బాస్ హౌస్కి రాకుండా ఉండాల్సింది. అబ్బాయిలు ఉంటారు కదా, గేమ్స్ జరుగుతాయి కదా, ఫిజికల్ అవుతాయి కదా, ముందు సీజన్స్ నుంచి ఎట్లా ఉన్నారు లేడీస్, మీరు ఎలా మాట్లాడుతున్నారు, నాకు వాళ్ళు పట్టుకుంటే ఇబ్బంది వీళ్ళు పట్టుకుంటే ఇబ్బంది అంటే అసలు ఇంట్లో కూర్చోండి, వచ్చి ఇక్కడ ఎందుకు ఇట్లా మాట్లాడటం, ఒకరిని బ్లేమ్ చేయటం ఎందుకు, మీరు ఇంట్లో కూర్చోకుండా మీరు వచ్చి ఇక్కడ పబ్లిక్ ప్లాట్ఫామ్లో అలా వాళ్ళని పట్టుకొని గేమ్ ఆడుతున్న మనుషులను పట్టుకొని అది ఇది అని మీరు స్టాంపులు వేస్తే ఏంటి, ఏమనుకుంటున్నారు అసలు. సో నెక్స్ట్ బర్నీ గారితోనే ఎక్కువ ఉంటున్నావు. సెకండ్ పాయింట్ వచ్చేసరికి మీరు కెప్టెన్సీలో మీరు తీసుకోకుండా మీకు వేరే వాళ్ళు డామినేట్ చేసి వేరే వాళ్ళు చెప్పిన మాటలు వింటున్నారు అని అనిపించింది. ఓకే, అది అందరికి అనిపించింది, కానీ వీకెండ్లో నాకు సార్ చెప్పలేదుగా, ఆయన పర్ఫెక్ట్గా చేశాడుగా, ఎవరు సపోర్ట్ అయినా తీసుకొని. ఎందుకంటే అతను కొంచెం ఎవరితో మాట్లాడిన ఏజ్లో చిన్నోడు కాబట్టి, నువ్వు కూర్చోరా, నువ్వు కాముండ్రా, నువ్వు వెళ్ళిపోరా అని అంటున్నారు కాబట్టి డెసిషన్ అటు నుంచి తీసుకొని గట్టిగా మాట్లాడుతున్నాడు. అండ్ కరెక్ట్గా చేశాడు, దాంట్లో తప్పే ఉంది. మీరు కూడా అన్నీ మాట్లాడుతున్నారు కదా, అందరి గురించి బిగ్ బాస్ దగ్గర మాట్లాడుతున్నారు, అండ్ ఇమాన్యుయల్తో మాట్లాడుతున్నారు, ఇంతకుముందు బర్నీ సార్తో మాట్లాడి డెసిషన్స్ తీసుకున్నారు, మీ కెప్టెన్సీలో కూడా అన్నీ చేశారు కదా అట్లా అన్నీ. ఏది ఏంటి మనీష్తో మీకు ఇద్దరిని పెట్టుకొని పక్కన మనీష్తో మాట్లాడతారు, హరీష్తో మాట్లాడతారు, ఇన్ని చేసి మీరు కూడా చేశారు కదా అట్లానే. మీరు చేస్తే కరెక్ట్ అను, పక్కన వాళ్ళు చేస్తేమో ఇది అది పాయింట్ ఉంది కానీ బట్ అంత వ్యాలిడ్ పాయింట్ కాదు. సో నెక్స్ట్ వచ్చేసరికి బర్నీ గారు అన్న ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయన్న, లైన్ అన్న, మీరు ముందు ఒకటి వెనకాల ఒకటి మాట్లాడతారన్న, అండ్ మిమ్మల్ని నమ్మానన్నా కానీ మీరు నాకు నమ్మక ద్రోహం చేశారన్నా అని ఈ సెన్స్లో మాట్లాడుతుంది. ఇక్కడ బర్నీ గారు ఫర్ ద ఫస్ట్ టైం ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9 బర్నీ గారు సీరియస్గా నామినేషన్స్లో గట్టిగా మాట్లాడటం,
ఇది ఎందుకంటే అవతల కొత్తగా వచ్చారు కాబట్టి వాళ్ళకి తెలియాలి కదా ఈయన ఫైర్ ఏంది అని. అక్కడ వాళ్ళ కోసం చేసినట్టే ఉంది కానీ పాయింట్ ఆయన మాట్లాడి గట్టిగా మాట్లాడే అంత పాయింట్ కూడా ఏం లేదు. బట్ ఆమె చేసిన దానికి ఆ ప్రెస్టేషన్ రావటం ఓకే. అండ్ ఇప్పుడు ఇక్కడి నుంచి అయినా ఈ ఫైర్ ఇలానే కంటిన్యూ చేయాలనుకుంటున్నా. మళ్ళీ బాండింగ్స్లోకి వెళ్లకుండా మళ్ళీ అందరూ ఈ చెట్టు వృక్షం ఒకటి ఉంది కదా, నాన్న కూతురు వృక్షం, ఆ చెట్టుని కూల్ చేసి ఈయన గేమ్ కూలిస్తేనే ఈయన గేమ్ ముందుకెళ్తుంది. కోల్చకుండా కొమ్మలను పట్టుకొని వాళ్ళని పట్టుకొని తిరుగుతూ ఉంటే కనుక ఈయన గేమ్ ముందుకెళ్ళదు, ఈయన కూడా అక్కడే ఉంటారు, వెళ్ళిపోతారు కూడా ఇట్లా చేస్తే కనుక. సో ఇన్ని ఎపిసోడ్స్గా ఈరోజు బర్నీ గారిలో ఫైర్ చూసాము. అండ్ ఈ వారం ఏమన్నా కొంచెం గట్టిగా మాట్లాడతారా ఏంటి అనేది ఫర్దర్గా మనం చూడాల్సి ఉంటుంది. సో ఇందులో గుప్తా మన రాముని సేవ్ చేసి బర్నీ గారిని నామినేట్ చేశారు. ఇప్పుడు ఆయేషా 5th రౌండ్కి ఆయేషా బాల్ పట్టుకుంది. దానికంటే ముందు మన సుమన్ గారితో కొన్ని డిస్కషన్స్ జరిగినాయి. అక్కడ క్లియర్గా సుమన్ గారు నాకు ఎవరిని చేయాలనుకుంటున్నారంటే నాకు కొన్ని పాయింట్స్ కొంతమంది మీద ఉన్నాయమ్మా, కానీ నేను గట్టిగా ఏం చెప్పాలి ఏంటి అనేది దాని గురించి ఆలోచిస్తున్నా అంటే ఎవరండి అని అడిగితే ఇట్లా తనుజ మీద. అవునా సరే ఈ పాయింట్ చెప్పండి అని చెప్పేసి గైడ్ చేశారు. గైడ్ చేసిన తర్వాత క్లియర్గా సుమన్ అన్న మీరు నా వల్ల ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారా, ఈ మీ పాయింట్స్ ఏనా అని కూడా క్లారిటీగా మాట్లాడారు. అక్కడ క్లిస్టల్ క్లియర్గా మన ఆయేషా ఫుల్ క్లారిటీ. ఆల్రెడీ తమిళ బిగ్ బాస్లో 65 days ఉండొచ్చారు కాబట్టి ఆమెకు ఫార్మాట్, బిగ్ బాస్ ఫార్మాట్ తెలుసు, మన తెలుగు ఫార్మాట్ తెలియదు కాబట్టి బిగ్ బాస్ ఫార్మాట్ ఎలా జరిగింది ఏంటి, నామినేషన్స్ ఏంటి, ఎలా ఉంటుంది అని కూడా తెలుసు కాబట్టి ఆమె క్లియర్గా మళ్ళీ తన మీదకి తప్పు రాకుండా క్లియర్గా అడిగారు. లేదమ్మా నా ఒపీనియన్నే, జస్ట్ నా వర్డ్స్ని నా లైన్స్ని స్ట్రాంగ్ పరచుకోవడం కోసం నీతో చెప్పుకుంటున్నాను అని చెప్పారు. అండ్ ఇక్కడ సుమన్ గారు ఫస్ట్ నామినేషన్ తనూజ, నువ్వు నాకు ఎక్కడ కనబడట్లేదమ్మా, నువ్వు ఎమోషనల్ అవుతున్నావమ్మా. ఇంకా క్లియర్గా చెప్తా, తనూజ గారితో డబుల్ స్టాండ్ తీసుకుంటున్నావు అంటే ఇక్కడ ఒకలాగా వాళ్ళ దగ్గర ఒకలాగా వీళ్ళ దగ్గర ఒకలాగా మాట్లాడుతున్నావు, నువ్వు ఎప్పుడు ఏడుస్తానే ఎమోషనల్గా తిరుగుతున్నావు, ఏదైనా నీకు అనుకూలంగానే ఉంటావు అని చెప్తే ఎక్కడన్నా ఏందన్నా ఏదేదో మాట్లాడుకుంది. అది కూడా మనకి అస్సలు తనూజ గురించి ఆ మాటలా కూడా అవసరం లేదు, అయిపోయింది. దాని తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ సంజన గారిని లేపారు. సంజన గారు సెకండ్ నామినేషన్. మీరు ఊరకనే గొడవ పడతారండి సంజన గారు, మీరు ఊరకనే గొడవ పడతారు అండ్ మీరు నాకు నచ్చట్లేదు. ఇక్కడ సుమన్ గారు చేసిన కామెడీ మామూలుగా లేదు. మీరు ఎవరైనా గొడవ పడుతుంటే అని చూస్తూ ఉంటారు. అలా అనేసరికి పగలబడి 5 నిమిషాలు అందరూ నాన్ స్టాప్గా నవ్వారు. అండ్ కానీ ఆయన చెప్పిన పాయింట్ కరెక్టే, కానీ అదే ఆయన చేసిన అక్కడ దానికి అందరికీ నవ్వు వచ్చేసింది. అది నవ్వు నామినేషన్ లాగా అయిపోయింది. కానీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆయేషా ఎవరి నామినేషన్ని తీసుకోవాలి, ఎవరిని సేవ్ చేయాలనేది డిసైడ్ చేసేది ఆయేషా. తనకి ఫుల్ క్లారిటీ ఉంది. ఫస్ట్ నుంచి చెప్తుంది, నేను అన్నీ చూసి వచ్చాను, ప్రతి ఎపిసోడ్ చూశాను, ప్రతిదీ చూశాను, అందరి గురించి మాట్లాడతాను అని. ఆ 6 వైల్డ్ కార్డ్స్లో ఫస్ట్ నుంచి గట్టి స్టాండ్ తీసుకొని మాట్లాడుతుంది ఆయేషా. దాని తర్వాత రమ్య గారు. వీళ్ళిద్దరికీ ఫుల్ క్లారిటీ ఉంది. ఏంటి ఎవరితో నామినేషన్ అంటే ఎవరితో యాంటీగా వెళ్ళాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది వీళ్ళిద్దరికీ ఫుల్ క్లారిటీ ఉంది, ఆయేషాకి రమ్యకి. సో ఇప్పుడు ఆయేషా వస్తుంది. బిగ్ బాస్ నా నామినేషన్ తనుజ. ఓకే, తనుజాని నామినేట్ చేసి సంజన గారిని సేవ్ చేస్తున్నాను, తనుజ గారిని నామినేట్ అని అన్నారు. ఎందుకు దేనికి కూడా చెప్తాను. ఇక్కడ మిగతా వాళ్ళందరూ ఆ మాట అనలా, నేను పాయింట్ టు పాయింట్ చెప్తాను వినండి, ఎందుకో కూడా చెప్తాను అని చెప్పిన పాయింట్స్ ఉన్నాయి. బాబా మనము ఏదైతే మాట్లాడాలి అందరు మాట్లాడాలి. ఇమాన్యుల్ పర్సనల్గా నేనైతే ఇమాన్యుల్ అయినా ఇలాంటి పాయింట్స్ ఏవైతే ఆయేషా చెప్పిందో ఆ పాయింట్స్ ఇమాన్యుల్ అయినా మాట్లాడాలి, అప్పటికైనా తెలుసుకొస్తుంది, అప్పటికైనా తెలియాలి తనుజాకి గేమ్ మార్చుకోవాలి అని చెప్పి నాకు సార్ ఇండైరెక్ట్గా హింట్లు ఇచ్చినా ఆమె తెలుసుకోలేదు. ఇక్కడ వీళ్ళందరూ చెప్పలేకపోయారు. ఇప్పుడు ఆయేషా చెప్పిన పాయింట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ పాయింట్, నీ వల్ల
మిగతా హౌస్లో ఉన్న లేడీస్ అందరికీ అన్యాయం జరుగుతుంది. ఫస్ట్ పాయింట్. నీ వల్ల, నీకు వచ్చే సపోర్ట్ వల్ల, నీకు ఇచ్చే ఇంపార్టెన్స్ వల్ల మిగతా లేడీస్ అందరికీ అన్యాయం జరుగుతుంది. ఇది బెడ్ టాస్క్ విషయం. ఎందుకంటే బెడ్ టాస్క్ కాదు, ఇంకా మిగతా టాస్క్లు కూడా ఒక ఉన్నావు కాబట్టి. ఇప్పుడు శ్రీజ దమ్ము ఏదైతే ఎలిమినేట్ చేశారో అక్కడ కనుక తనుజ లేకుండా ఉన్నట్టయితే శ్రీజ దమ్ము ఉండేది. కరెక్టేగా పాయింట్? సూపర్ పాయింట్ అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అదే ఈ పాయింట్కే ఎగ్జాంపుల్ బెడ్ టాస్క్ అని ఎగ్జాంపుల్ అని అడిగింది. ఎగ్జాంపుల్ అని అడిగితే బెడ్ టాస్క్ గురించి చెప్పారు. నెక్స్ట్, ఏడుస్తావు, అరుస్తావు, నువ్వే ఏడుస్తావు. ఎందుకు అరుస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు? ఎక్కువ ఇదే చేస్తున్నావు నువ్వు. గట్టిగా అరిచేది నువ్వే, గట్టిగా ఏడ్చేది నువ్వే, అందరు సింపతి దొరికేది నాకే కావాలి అని అనుకునేది నువ్వే అని చెప్పి మాట్లాడారు. రెండో పాయింట్. మూడో పాయింట్, దివ్య గారు ఎప్పుడైతే వచ్చారో సపోర్ట్ చేసి, దివ్య గారు ఎప్పుడైతే లోపలికి వచ్చారో మీకు మీ నాన్నగానే బాండింగ్, ఒక పర్సన్తో నాన్న బాండింగ్ దివ్య గారు వచ్చి చెడగొట్టారు అని చెప్పేసి దివ్య గారి మీద నెగిటివ్గా అందరికీ చెప్పారు మీరు. వ్యాలిడ్ పాయింట్. ప్రతి ఒక్క దగ్గర పోయి నాన్న నాతో ఉండటలేదు, దివ్య అమ్మాయి వచ్చి కొత్త అమ్మాయి వచ్చిన కాడి నుంచి నాన్న అమ్మాయి చుట్టూరే తిరుగుతున్నాడు, నాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అని చెప్పి నువ్వు మాట్లాడు. ఆ వంకర టింకర్ల మాటలు, నంగి మాటలు, కన్నింగ్ మాటలు ఇవన్నీ మాట్లాడింది తనుజ గారు. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి, దివ్య నీకు అంత సపోర్ట్ చేస్తే నువ్వు దివ్యకి ఎవరైనా సపోర్ట్ చేస్తే నువ్వు ఫీల్ అవుతావు. అది బర్ని గారి విషయంలో. నెక్స్ట్ ఒక్కటే పాయింట్ అండి, లాస్ట్ పాయింట్ ఏమని చెప్పారంటే, అంటే ఇప్పటిదాకా మాట్లాడలేదు, తనుజ గారు మాట్లాడలేదు. ఈ ఆయేష లాస్ట్ పాయింట్, నాన్న బాయ్ ఫ్రెండ్ అనే బంధాలు పెట్టుకుంటే మేము టాప్ దాకా వెళ్తాము, ఫైనల్ దాకా వెళ్తాము అని చెప్పి పెట్టుకుంటున్నారు, అది తప్పు అని క్లియర్గా అందరిని ఉద్దేశించి చెప్పింది. నాన్న బాండింగ్ అంటే బర్ని గారు అది, అండ్ బర్ని గారు తనుజ గారిది. బాయ్ ఫ్రెండ్ బాండింగ్ అంటే ఇటు డీమన్ పవన్, రీతు అండ్ ఇటు కళ్యాణ్కి కూడా హింట్లు ఇచ్చేసింది అనమాట. అక్కడ తనకి చెప్పాల ఆ పాయింట్లో బాయ్ ఫ్రెండ్ పెట్టుకుంటే మనం వెళ్తాము అనేదానికి తనుజ గారు కొంచెం ఆ వేలో వెళ్తున్నారు కానీ పూర్తిగా వెళ్ళలేదు. మిగతా వాళ్ళకి కనెక్ట్ అయింది పాయింట్. ఈ పాయింట్స్ చెప్పి ఇంకా ఇదండి అని చెప్పింది. చెప్పగానే దీనికి డిఫెండ్ చేసుకోవడానికి మన తనుజ గారు అది కాదు ఇది కాదు మాట్లాడటం చేత కాదు, ఏది పడితే అది ఎగ్జాంపుల్ అడిగితే అవన్నీ ఎందుకు చెప్తారు, నేను ఎందుకు చెప్పాలి? ప్రతి పాయింట్ కనెక్ట్ అయింది, ప్రతి ఒక్కరు అక్కడ అర్థం చేసుకుంటున్నారు. ఇమ్మాన్యుయల్ కూడా అబ్బా ఏం అడిగిందని ఎక్స్ప్రెషన్, రీతు అయితే అని ఎక్స్ప్రెషను, అక్కడ ఆయేష గారు చెప్పిన పాయింట్స్ ఇప్పటిదాకా వాళ్ళు చెప్తారనుకున్న పాయింట్స్ అండ్ మనం చూసే వాళ్ళందరికీ ఉండే పాయింట్స్ కూడా అవే. ఈవెన్ సంజన గారికి కూడా ఉన్న పాయింట్స్ అవే. అయిపోయిన తర్వాత సంజన గారు కూడా అదే అంటారు, అన్ని కరెక్టే, తనుజ కావాలని ఏడ్చిద్ది, తనుజ కావాలని అలిగిద్ది, తనుజ కావాలని ఇది చేస్తూ ఉంటుంది, అందరు సపోర్ట్ తనకే ఇచ్చినా కానీ ఇవ్వలేదని చెప్తుంది అని సంజన గారు కూడా మాధురి గారితో చెప్తారు. ఇక్కడ తనుజకి మాట్లాడే స్కోప్ లేకపోయేసరికి బర్ని గారు మళ్ళీ ఎంటర్ అయ్యి నేను ఇలా సపోర్ట్ చేశాను, షోల్డర్ ఇచ్చాను, అది ఇదని బర్ని గారు మళ్ళీ ఎంటర్ అవుతారు. ఏమో ఈ బర్ని గారు ఎప్పుడు మారుతారో ఏమో. దీనికంటే ముందు ఇదే నామినేషన్ కంటే ముందు బా సూపర్ ఆడారమ్మా మీరు, ఫైట్ చేశారమ్మా మీరు, అది ఇదని ఏదో మాట్లాడతారు. ఎందుకు వాళ్ళని గ్రాప్ చేసుకోవడానికి, వాళ్ళ సపోర్ట్ దొరకడానికి. ఆ మెయిన్ ఎవరైతే ఉన్నారో ఆయేష కానీ, మాధురి గారు కానీ అండ్ రమ్య గారికి, వీళ్ళ ముగ్గురికి, ఎందుకంటే బాయ్స్ కాంపిటీషన్ కాబట్టి వీళ్ళ ముగ్గురితో గట్టిగా మాట్లాడతారు, అదే సపోర్ట్గా మాట్లాడతారు. ఆయనకి సపోర్ట్ దొరికిద్దని ఆయన విషయం మళ్ళీ మాట్లాడతాను, నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను, దాని గురించి ఫుల్ క్లారిటీగా మాట్లాడతాను బర్ని గారి గురించి కూడా. ఇక్కడ తనుజ గారు అప్పుడు జరిగిన దానికి ఏంటంటే, ఆమె ఉన్న ఆయేష గారు ఉన్న దానికి, అక్కడ ఉన్న వైల్డ్ కార్డ్స్లో వచ్చిన బాయ్స్ ఉన్న ఫిట్నెస్కి ఆమె అంతా ఫైట్ ఇచ్చి ఆమె కింద పడి లాక్కోవటానికి వెళ్ళినప్పుడు కింద పడి వాళ్ళందరూ మీద పడితే కూడా నా మీద పడుతున్నారు, నాకు తగులుతుందని కూడా ఒక్క మాట అనలేదు. తనుజ ఎన్నిసార్లు అన్నారు, ప్రతి గేమ్లో నా మీద పడుతున్నారు, నన్ను తాగుతున్నారు, నాకు దెబ్బలు తగులుతున్నాయని ఏడ్చింది తనుజ. ఇక్కడ ఆయేష
అక్కడికి వెళ్ళి పడిన తర్వాత, అబ్బాయిలు పడిన తర్వాత కూడా ఒక్క మాట అనలేదు నెగిటివ్గా. వెళ్ళి బాల్ తీసుకొని బాల్ దొరకలేదు. అక్కడ బ్రీతింగ్ ఎవరికైనా రాదు. ఆ బ్రీతింగ్ రావటం వీళ్ళందరి ముందు ఎందుకు అని చెప్పి కళ్ళు నీళ్ళు వస్తాయి ఎవరికైనా. లేడీస్ అన్నాక ఖచ్చితంగా ఒకరు దెబ్బ పడి కింద పడినా కంట్లో నుంచి నీళ్ళు వస్తాయి, ఒకరు గట్టిగా ఆడేటప్పుడు మీద పడినా ఆ పెయిన్కి కంట్లో నుంచి నీళ్ళు వస్తాయి. కానీ అక్కడ ఆయేష కంట్లో నుంచి నీళ్లు రాలేదు. ఆమె చెప్పారు, అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మనకు చూపిస్తారు. ఈరోజు ఎపిసోడ్లో, రేపు ఎపిసోడ్లో అదే జరిగిద్ది, అదే చూపిస్తారు. మొత్తం నేను చెప్పే ఈ టాపిక్స్ అన్నీ జరుగుతాయి రేపొద్దున, రేపు ఎపిసోడ్లో మీరు చూడండి. లేదు చూసిన తర్వాత అరే నువ్వు చెప్పేది తప్పురా సుధీర్, నువ్వు కరెక్ట్గా చెప్పట్లేదు అని అంటే కూడా కామెంట్ చేయండి. వీడియోలు ఎంతగానే ఉంటుంది, చూడండి. అంతా మీరు స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. చాలా అసలు వైల్డ్ ఫైర్ నామినేషన్స్ అంటే అందుకనే వైల్డ్ ఫైర్ నామినేషన్స్ అనేది మామూలుగా కాదు. ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత షో ఒక వేరే లెవెల్కి వెళ్తుంది. ఇప్పుడు ఈ వీక్ నుంచి షో, ఇక్కడ ఉన్న షో ఇలా వెళ్తుంది. అట్లా మాట్లాడుతున్నారు అండ్ అట్లా ఫైట్ చేస్తున్నారు కూడా వాళ్ళు. మామూలుగా ఉండదు కాంపిటీషన్ ఇప్పుడు ప్రతి గేమ్లో. ఆ విధంగా తనుజ ఏం చెప్పుకోవడానికి అర్థం కాక ఏదేదో మాట్లాడేసి చూడండి. ఈరోజు ఎపిసోడ్ సూపర్. అసలు రేపటి ఎపిసోడ్ భయంకరంగా ఉంటుంది. ఈరోజు ఎపిసోడే ఒక రకంగా ఉందనుకుంటే రేపటి ఎపిసోడ్ ఇంకా లెవెల్, అసలు వేరే లెవెల్ అన్నమాట. సో అది అయిపోయిన తర్వాత అయిపోయింది. ఆయేష వెళ్ళి కూర్చుంది. ఇక్కడ మొత్తం నామినేట్ అయిన వాళ్ళని బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇక ఆపేసి గేమ్. నామినేట్ అయిన వాళ్ళు ఎవరెవరు అంటే ఫస్ట్ మన బర్నీ గారు, దివ్య గారు, డీమాన్ పవన్, తనూజ అండ్ సుమన్ శెట్టి, ఈ 5గురు నామినేషన్స్లో ఉన్నారు అని చెప్పి ఇప్పుడు కెప్టెన్కి కళ్యాణ్, మీకు కెప్టెన్ అయినందుకు కావాలన్నా మీకు స్పెషల్ పవర్ ఇస్తున్నాం, ఒకరిని డైరెక్ట్ నామినేట్ చేయండి అంటే ఇక్కడ కళ్యాణ్ చేసిన తప్పు కూడా అదే. పాయింట్స్ ఇంతమంది మీద పాయింట్స్ సంజన గారి మీద ఉంది, బర్నీ గారి మీద ఉంది. ఆల్రెడీ ఎవరినైనా చేయొచ్చు, మిగతా వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళని అంటే కనుక ఇంకా ఆయనకి అక్కడ కామెంట్స్ ఇంకా చేసేవాళ్ళు. రీతు మీద పాయింట్స్ ఉన్నాయి, ఫౌల్ గేమ్ ఆడిందని, అది చెప్పలేదు. అండ్ ఇమాన్యుయల్ మీద కూడా, ఇమాన్యుయల్ కొంచెం క్లోజ్ కాబట్టి ఇమాన్యుయల్ మీద ఏం లేదు. అండ్ రాము, వీళ్ళ ముగ్గురులో ఇంకా ఎవరికి సపోర్ట్ చేస్తారు? సంజన గారి మీద కూడా పాయింట్స్ ఉన్నాయి కానీ అవి చెప్పలా. రాము ఎందుకంటే తీసుకుంటాడు, ఏముందిలే రాము మీద చెప్పేస్తే. రాము మీద చెప్పిన పాయింట్ ఏంది? మళ్ళీ సోది. ఈయన ఏదో పెద్ద లాయర్ లాగా అన్ని పాయింట్ టు పాయింట్ చెప్పుకుంటూ వస్తే ఇక్కడ రాము ఇచ్చిన క్లారిటీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు రాము నుంచి. హ్యాట్స్ ఆఫ్ రాము, సూపర్గా చెప్పాడు రాము. ఇక్కడ ఈ పాయింట్లో కళ్యాణ్ అడిగినప్పుడు మీరే చెప్పారు, నేను విన్నాను, నేను చెప్పేది వినండి అని తన పాయింట్ టు పాయింట్ ఫస్ట్ నుంచి ఏం జరిగింది, ఎలా జరిగింది, ఆ బెడ్ టాస్క్లో ఏం జరిగింది, బెడ్ టాస్క్లో క్లియర్గా బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. సెకండ్ టైము ఏదైతే భరణి గారు డిమాండ్ పవన్ అప్పుడు జరిగినప్పుడు బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఏమని? వాళ్ళిద్దరిలో నుంచి మీకు ఎవరిని తీయాలనిపిస్తే వాళ్ళని తీయండి అని చెప్పినప్పుడు ఫ్లోరా గారు ఓకే నాకు పవర్ ఇచ్చారు కదా బిగ్ బాస్, నేను చెప్తున్నాను డిమాండ్ పవన్ అని చెప్పేసి, ఓకే పవర్ ఇచ్చారు కాబట్టి మీ ఇష్టం అండి, మీరు కానివ్వండి, కానీ జరిగింది అయితే ఇదే అని అంటే కాదు నేను తీసుకుంటానని చెప్పి అనౌన్స్మెంట్ చేసింది, ఎలిమినేట్ అనే అనౌన్స్మెంట్ చేసింది ఫ్లోరా గారు. ఆ విషయం చెప్తుంటే సంజన గారు మాట్లాడినెవరు, ఈ మన కెప్టెన్ మాట్లాడినప్పుడు ఎవరు మాట్లాడిపోతే మీరు చెప్పిన పాయింట్ అలా ఇన్ని నెత్తి మీద కూర్చోబెట్టుకుంటారా? పాయింట్స్ అన్ని నెత్తి మీద వేసుకొని వెళ్ళిపోతాడా? లేదు కదా, తనము మాట్లాడాలి కదా. సో అదొకటి. సెకండ్ది వచ్చేసరికి బెలూన్ టాస్క్లో అసలు ఫస్ట్ చెప్పింది ఫౌలు, నేను పాయింట్ ఇవ్వను, మీరు ఆడినా వేస్ట్ అని చెప్పి వెళ్ళిపోయిన మన రామోది కరెక్టా అండ్ ఫౌల్ గేమ్ ఆడిన మీది కరెక్టా? మీరు తప్పని ఒప్పుకుంటున్నారు, మరి రాముని ఎందుకు తప్పని అంటున్నారు? రాము చేసింది కరెక్టే, సంచాలక్గా వాళ్ళు చేసింది కరెక్ట్, ఇది నా ఒపీనియన్, వాళ్ళు చేసింది కరెక్ట్ సంచాలక్గా. రాము అయితే టూ గుడ్ సంచాలక్గా, ఎవ్వరు చేయలేదు ఇప్పుడు దాకా అట్లా, అంత బాగా చేశాడు. సో ఇవన్నీ రీతు దాకా ఈరోజు జరిగింది. నేను ఇప్పుడు చెప్పిన పాయింట్స్ ఈ మిగతా నామినేషన్స్ అన్నీ రేపు ఎపిసోడ్లో కనిపిస్తాయి, మీరు అన్నీ చూడండి. అండ్ నా వీడియోస్ కూడా మీరు ఒకసారి చూడండి. నేను ప్రతిదీ పాయింట్ 1కి 2 సార్లు చూసిన తర్వాతనే మాట్లాడతాను.
నా పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుంది ఏంటనేదే వ్యక్తపరుస్తాను. మీరు ఇప్పుడు ఈ వీడియో అంతా చూశారు కదా, మీకు ఏమనిపించింది? ఆయేషా తనుజాది ఆయేషా తనుజ చేసిన నామినేషన్ పాయింట్స్ కానీ అండ్ మిగతా వాళ్ళు చేసిన నామినేషన్ పాయింట్స్ అన్నీ మీ ముందు పెట్టాను. మీకు ఎవరి నామినేషన్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి అండ్ మీ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. సో ఇది నామినేషన్స్, వైల్డ్ ఫైర్ నామినేషన్స్ ఇవి. ఇదంతా వీడియో చూశారు కదా, వీడియో అంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఫాలో మై ఛానల్, సపోర్ట్ మీ ప్లీజ్. థ్యాంక్ యూ.